అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. హైదరాబాద్ విజయవాడ మనందరికీ తెలిసిందే. దసరా వచ్చిందంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఎంత రష్ ఉంటుందో, ఎంత ట్రాఫిక్ స్తంభిస్తుందో ఈ హైవే మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 4 వే ఉంది, హైవే అద్భుతంగా ఉంది. బట్ లక్షల సంఖ్యలో వాహనాలు అటు ఇటుగా రవాణా చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అది కూడా సరిపోట్లే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత క్రౌడ్గా మారుతున్నటువంటి రహదారులలో ఇది కూడా ఒకటిగా ఉంది, హైదరాబాద్ టు విజయవాడ. కాబట్టి కొత్త రహదారిని నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నేరుగా హైదరాబాద్ అవుట్కట్స్ నుంచి, మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎలాంటి జంక్షన్స్ ఉండవు, ఎక్కడ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్ట్రేట్గా ఇప్పుడున్నటువంటి హైవే కాకుండా ఏదైతే నకరికల్, నార్కెట్పల్లి, సూర్యాపేట మీదుగా విజయవాడకి వెళ్ళేటువంటి దారి మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేది. ఇది కాకుండా ప్యారలాల్గా ప్రత్యామ్నాయంగా సేమ్ ఇంకా దానికంటే తక్కువ డిస్టెన్స్లో గ్రీన్ ఫీల్డ్ పూర్తిగా, అంటే ఎలాంటి పట్టణాల నుంచి నగరాల నుంచి కాకుండా పొలాల మధ్యలో నుంచి తీసుకెళ్తారని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. అలాంటి ప్రాంతాల నుంచి నేరుగా అమరావతికి కనెక్ట్ చేస్తున్నారు. దీంతో 2 రాష్ట్రాల రాజధానులకు ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మారబోతుంది. రవాణా సౌకర్యానికి సంబంధించి అక్కడి నుంచి ఇటు వచ్చేటువంటి రవాణాపరమైనటువంటి ఉత్పత్తులను ఎగుమతులు దిగుమతులకే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మారబోతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం పూర్తిగా. మనందరికీ తెలిసిందే, ఇప్పుడున్నటువంటి రహదారి ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి హైవే. నార్కెట్పల్లి, నగరకల్లి, సూర్యాపేట ఈ రకంగా విజయవాడకు వెళ్తున్నటువంటి దారి మనందరికీ తెలిసిందే, కోదాడమేండగా. కానీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కొత్తగా కేంద్ర మంత్రి కూడా ఆమోదం తెలిపినటువంటి దీనికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారు, టెండర్లు కూడా పిలుస్తున్నారు డిపిఆర్కి. దీనికి సంబంధించిన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా ఉంటుందంటే, ఇది ఆల్మోస్ట్ 280 నుంచి 300 కిలోమీటర్ వరకు ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి రహదారి మనం చూసాం. 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఏంటంటే, అది ఆల్రెడీ మనకు ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా మనకు తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి డైరెక్ట్గా ఇంటర్లింక్డ్గా అవసరమైతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్కి టచ్ అయ్యే విధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఇటు మునుగోడు, ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి మునుగోడు నుంచి మిర్యాలగూడ నుంచి నేరుగా ఇటువైపు అమరావతికి కనెక్ట్ చేస్తారు. సో ఎంత షార్ట్ కట్ చూడండి, 230 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ వస్తుంది పూర్తిగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి నకరేకల్, నార్కెట్పల్లి, సూర్యాపేట కానీ ఇవే సిటీస్ కూడా ఏం కూడా టచ్ అవ్వవు. ఇంకా నేరుగా మునుగోడు అవతల నుంచి మిర్యాలగూడ అవతల నుంచి, మిర్యాలగూడ సిటీ కూడా టచ్ కాదు ఇది, మిర్యాలగూడ నుంచి బైపాస్ నుంచి సీదా అమరావతికి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కాబోతుంది. దీంతో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. 2 రాష్ట్రాలకు చాలా ఉపయోగకరంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. సో ఈ కొత్త ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డులో ఏదో ఒక ఎగ్జిట్ నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. చూడండి, హైదరాబాద్లో ఉన్న ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ 11వ ఎగ్జిట్ ఎల్బీ నగర్ మీద నుంచిగా సూర్యాపేటకు వెళ్తుంటుంది. అలా కాకుండా 12, 13 ఎగ్జిట్లు, లేకుంటే 14 ఎగ్జిట్ వీటి నుంచి తీసేసుకుంటే డైరెక్ట్గా, లేకుంటే 10వ ఎగ్జిట్ నుంచి తీసుకుంటారు కావచ్చు. ఈ రహదారిని ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తూ, ఫ్యూచర్ సిటీ అంటే ఇంతే 12, 13, 14 ఎగ్జిట్లలో టచ్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. అయితే తెలంగాణలోని మునుగోడు, మిర్యాలగూడ వంటి ప్రాంతాల మీదుగా నిర్మించనున్నట్టు తెలుస్తుంది. సుమారు 230 నుంచి 250, అంటే ఒక 30 నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇప్పుడున్నటువంటి రహదారి, హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నటువంటి రహదారి తగ్గుతుంది. అండ్ ఇది ఎలా అంటే పూర్తిగా సర్వీస్ రోడ్లు ఉండవు దీనికి, ప్రధాన పట్టణాలను కలుపుతూ వెళుతుంది. 4 వరుసల రహదారి ఉంటుంది. సర్వీస్ రోడ్ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్ ఉంది కదా, దీనికి అలా సర్వీస్ రోడ్ ఉండవు. నేరుగా 4 వరుసలతో పూర్తిగా ఎగ్జిట్లు కూడా ఎక్కువ ఉండవు. మధ్యలో వాహనాలు మళ్ళీ ఇంటర్లింక్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఎక్కువ పెట్టారు. డైరెక్ట్ ఇక్కడ ఎక్కామంటే మధ్యలో ఎక్కడ పడితే అక్కడ క్రాస్ అవ్వడానికి కూడా ఉండదు. ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జిట్లు మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ పైన ఎలాంటి ఎగ్జిట్స్ ఉన్నాయో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పైన కూడా మొత్తం 250 కిలోమీటర్ల పరిధిలో మెయిన్ ఎగ్జిట్లు, మునుగోడు లాంటి దాని దగ్గర ఒకటో, లేకుంటే మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఒకటో, లేకుంటే ఇంకొక ప్రాంతం, ఇలా కొన్ని ఎగ్జిట్లు మాత్రమే అక్కడక్కడ ఇస్తారు. ఆ ఎగ్జిట్ కూడా ఎట్లా అంటే అక్కడ ట్రాఫిక్తో సంబంధం ఉండదు. ఓఆర్కు ఏదైతే పక్కన
ఈ హైవేతో సంబంధం లేకుండా పక్కన జంక్షన్లో ఉండే ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుందో ఖచ్చితంగా అలాంటి ఎగ్జిటే ఉంటుంది. హైవే అనేది ఇంకా జీరో ఫ్రెండ్లీ. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, ఎలాంటి ఆగడాలు, ట్రాఫిక్లు అవ్వడాలు ఎక్కడ కూడా ఏది ఉండదు. ఇంకా గ్రీన్‌ఫీల్డ్ హైవే ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేసామంటే బైక్ లేదా వాహనం అమరావతిలో ఆగేంత వరకు కూడా మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు. అలాంటి రహదారి అనమాట ఇది. అందుకనే అత్యద్భుతంగా మారబోతుందని చెప్పొచ్చు దీన్ని. సో దీని అంచనా 8,000 నుంచి 10,000 కోట్లు ఈ యొక్క గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించడానికి వేస్తున్నటువంటి తాజా అంచనా ఇది. పొడవు 230 నుంచి 250 ఉండొచ్చు అంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి సర్వీస్ రోడ్డు ఉండవు, తక్కువ సంఖ్యలో ఎగ్జిట్లు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి డిపిఆర్ఓ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు దానికి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన NHAA ప్రాంతీయ కార్యాలయాలకు బాధ్యతలు అప్పగించారు. మొన్న గడ్కరీ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. కన్సల్టెన్సీ డిపిఆర్ పూర్తయిన తర్వాత ఈ రహదారి తుది అలైన్మెంట్ స్పష్టత వస్తుంది. కన్సల్టెన్సీ నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తర్వాత పూర్తి స్థాయి డిపిఆర్ సిద్ధం చేయనున్నారు. త్వరలోనే కన్సల్టెన్సీ డిపిఆర్కు టెండర్లు పిలువనున్నారు. సో ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మరో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఈ 2 ప్రాజెక్టులు హైదరాబాద్ చుట్టూ ఉన్న రహదారులను వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయంటూ కూడా చెప్తున్నారు. అది ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి ఓఆర్ఆర్తో పాటు ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంకా ఎక్స్టర్నల్గా వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే మనకి ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది 11 ఎగ్జిట్ దగ్గర విజయవాడ రూట్ వెళ్తుంది. ఎల్బీ నగర్ ఆ లైన్ వస్తుంది రామోజీ ఫిలిం సిటీ నుంచి 11 ఎగ్జిట్. ఈ 12, 13, 14 ఈ 3 ఎగ్జిట్ల నుంచి ఏదో ఒక దగ్గర నుంచి ఇంటర్లింక్ చేస్తూ ఇప్పుడు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడ ఈ ప్రాంతాల నుంచి వెళ్తుందన్న ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి కంప్లీట్గా పూర్తిగా స్వచ్ఛమైనటువంటి గాలిని ఆస్వాదిస్తూ పంట పొలాల మధ్యలో నుంచి ఈ హైవే కొనసాగుతుంది. దీని ద్వారా సుమారుగా 2 గంటల సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు 6 గంటల వరకు వెళ్తున్నారు విజయవాడకి వెళ్తే. ట్రాఫిక్ కూడా ఏది ఉండదు కాబట్టి 230 కిలోమీటర్ అంటే ఈజీగా 3 గంటల లోపే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా చాలామందికి సమయం సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రవాణా ఉత్పత్తులకు సంబంధించింది కూడా ఇన్ టైంలో లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రద్దీ ఏదైతే పెరుగుతుందో ఈ ఇప్పుడున్నటువంటి హైవే దానికి సంబంధించి కూడా కొంత డైవర్షన్ చేసినటువంటి విధంగా మారుతుంది. చాలా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఎందుకు 2 రాష్ట్రాల రాజధానులకు ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు ఒక మణిహారంగా మారబోతుందని చెప్పొచ్చు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 2 రాష్ట్రాల ఒక వారధిలాగా మారబోతుందని కూడా చెప్పొచ్చు. ఇది కన్సల్టెన్సీ డిపిఆర్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఇది 10,000 కోట్ల వరకు సుమారు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.